రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓహో, మైక్ ఆల్రెడీ అందుకున్నారా మీరు? వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అనిల్ పసల, ఎడిటర్. అండ్ నాకు ఫస్ట్గా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అభిలాష్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఒక టీమ్గా ట్రావెల్ అయ్యాము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి. అండ్ అదే నమ్మకం పెట్టుకుని ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాని అండ్ ఆల్సో టెక్నికల్గా చాలా సపోర్ట్ అవసరం ఉన్న ఒక సబ్జెక్ట్ నన్ను నమ్మి నాకు ఇచ్చి, అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలా మనం వినుంటాం డే అండ్ నైట్ కష్టపడతామని. అండ్ ఆల్మోస్ట్ ఈ సినిమాకి అయితే నాకు ఆల్మోస్ట్ 250 hours ఓన్లీ రేసింగ్ ఫుటేజ్ వచ్చింది. చాలా మంత్స్ అదంతా ఆర్గనైజ్ చేసుకుని మీరు ఏదైతే బ్యూటీగా ఎంజాయ్ చేస్తున్నారో దానికి చాలా డే అండ్ నైట్స్ కష్టపడ్డాం. దానికి మెయిన్గా ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడలేను. మా వైఫ్ కానీ మా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇక్కడ అచీవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో నైట్స్ మేము ఎడిట్ రూమ్లో కూర్చున్నాం అంటే ఫ్యామిలీ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల మేము సక్సెస్ఫుల్గా మా జర్నీ, మా కెరియర్స్ని ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ యువి క్రియేషన్స్ ఇంత సబ్జెక్ట్, ఇంత స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ నన్ను నమ్మి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నా కెరియర్ బిగినింగ్ ఇది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి దాంట్లో నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా మీద నేను చేయగలుగుతానని నమ్మి, అభిలాష్ మాట నమ్మి, బికాజ్ అభిలాష్ అనే తీసుకుని వాళ్ళకి రికమెండ్ చేశారు, బాగా చేస్తాడు అబ్బాయి, అన్ని పేషెంట్స్గా అన్నీ చూస్తారని. ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ ఎడిట్ రూమ్లో చూస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్లు నాకు ఈ సినిమాలో యూనిక్గా ఏమనిపించిందంటే, ఎప్పుడో సలార్లో ఉంటాం హీరో గారికి 2 minutes ఉన్నాయంటే డైలాగ్స్, అలాగా ఈ సినిమాలో కౌంట్ చేస్తే నాకు తెలిసి ఒక 6 minutes ఉంటాయి సార్ మీది డైలాగ్స్ మొత్తం. ఎంటైర్ మొత్తం ఫిల్మ్ 2.5 hours సినిమాలో ఆయన ఎక్స్ప్రెషన్ నుంచి మొత్తం సినిమాని ఏదైతే ఎమోషన్ ఉంటుందో అదంతా కన్వే చేయగలుగుతాం అనేది వెరీ ఛాలెంజింగ్. అండ్ అది 100% ఎక్స్ట్రాడినరీగా కన్వే చేశారు శరవణంద్ గారు. నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, ఒక దిక్కున ఏంటంటే తండ్రికి ఏదో చెప్పుకుందామని వస్తారు, కానీ చెప్పాలా వద్దా అని ఒక గిల్ట్ ఫీలింగ్లో చెప్పకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. దట్ ద బ్రిలియంట్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ బ్రిలియంట్ ఆఫ్ ద డైరెక్టర్ అది అలా కన్సీవ్ చేయడం. అండ్ అలాంటి ఒక గ్రేటెస్ట్ ఎమోషన్స్ని నాకు ఆపర్చునిటీగా మంచి కట్ చేయడానికి ఆపర్చునిటీ రావడానికి ప్రౌడ్. నేను ముందు నుంచి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ఇలాంటి సబ్జెక్టులో నేను వర్క్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఉన్నాను. అండ్ ఐ ఆమ్ అగైన్ ఫైనల్ ప్రోడక్ట్ అందరితో చూసినా కూడా ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఈ ప్రాజెక్ట్లో నేను ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ఈశాన్ శౌర్యాన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.